మహాభారతంలో భీముడు మరియు అతని బలం కోసం మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. 100 మందినైనా ఒకేసారి చంపగల బలవంతుడని, కీచకుడు, దుర్యోధనుడు, హిడింబాసురుడు లాంటి రాక్షసులను చంపిన వీరుడని మనకు ముందే తెలుసు. అలాగే గుండెపై ఏనుగును ఎక్కించి 5 నిమిషాల పాటు ఉంచటం, 2 భుజాలకు ఇనుపు గొలుసులను కట్టి వాటితో కార్లను లాగటం, గట్టిగా ఊపిరి పీల్చి బలంగా కండలు బిగించి శరీరానికి కట్టిన తాళ్లను ఒక్కసారిగా తెంచటం మనం మామూలుగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇంత గొప్ప బలశాలి నిజ జీవితంలో మన ఇండియాలోనే ఉండేవారు. అది కూడా ఆయన మన తెలుగువారే. ఈయన గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయనే శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఈయన్ని కలియుగ భీముడని, ఇండియన్ హెర్క్యులస్ అని పిలుస్తారు. ఈయన 1882లో శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి వ్యాయామం మరియు కుస్తీలో ఇంట్రెస్ట్ ఉండటం వలన బాబాయ్ సహకారంతో మద్రాసు వెళ్ళి వ్యాయామంలో పూర్తి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు. తర్వాత వీరఘట్టంలో అతను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఫిజికల్ ట్రైనర్గా చేరారు. ఇదే సమయంలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా చేతులతో ఇనుప సంఖ్యలను తెంచటం మరియు భుజాలకు తాళ్లను కట్టి వాటితో కార్లను కదలకుండా ఆపటం లాంటి ట్రిక్స్ చేసి చూపించేవారట. ఏకంగా ఒకసారి తన 2 చేతులతో రైలు ఇంజిన్ కదలకుండా ఆపారట. ఈ విషయం తెలుసుకున్న అప్పటి గవర్నర్ మింటో రామ్మూర్తి నాయుడు గారి బలాన్ని స్వయంగా చూడాలని అతను కారు స్టార్ట్ చేశాక దాన్ని కదలకుండా ఆపమన్నారట. అయితే కారుకు తాడు కట్టి ఇంచు కూడా కదలనివ్వకుండా ఆపేశారట మన రామ్మూర్తి నాయుడు గారు. ఇంతటి బలవంతుడు ఇక్కడే ఉండిపోకూడదని రామ్మూర్తి నాయుడు గారికి ఏ రాష్ట్రంలో అయినా మరియు ఏ దేశంలో అయినా ప్రదర్శనలు ఇవ్వటానికి తన పూర్తి సహకారం చేస్తానని మాట ఇచ్చారట గవర్నర్ మింటో. దాంతో తన ఫ్రెండ్తో కలిసి సర్కస్ కంపెనీ స్టార్ట్ చేసి దేశం మొత్తం ప్రదర్శనలు ఇవ్వసాగారు. మింటో గారి సహకారంతో ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు బర్మా వంటి దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మెల్లమెల్లగా రామ్మూర్తి నాయుడు గారి పేరు ప్రపంచం మొత్తం వినిపించడం ప్రారంభమైంది. అప్పటి బ్రిటిష్ మహారాజు స్వయంగా రామ్మూర్తి నాయుడు గారిని సభకు పిలిపించి ఇంగ్లాండ్లో ఎంతో గొప్ప కుస్తీ వీరులుగా ఉన్నవారితో మల్ల యుద్ధం చేయమన్నారట. మామూలుగా ఆ కుస్తీ వీరులతో ఒక్కొక్కరిగా మల్ల యుద్ధం చేయటమే కష్టం. కానీ రామ్మూర్తి నాయుడు గారు ఒకేసారి ముగ్గురిని పిలిచి చాలా తేలికగా విసిరి పడేశారట. ఈ విన్యాసాలను చూసిన బ్రిటిష్ మహారాజు రామ్మూర్తి నాయుడు గారిని ఘనంగా సత్కరించి ఇండియన్ హెర్క్యులస్ అని బిరుదు ఇచ్చారు. అయితే ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఒక భారతీయుడికి రావటం ఇష్టం లేని కొందరు రామ్మూర్తి నాయుడు గారిని చంపాలని ప్రయత్నించారు. కానీ నరమానవుడెవడూ అతన్ని చంపలేరు కాబట్టి స్పెయిన్లో జరిగే బుల్ ఫైట్లోకి వెళ్ళమని దేశం పేరుతో రెచ్చగొట్టారు. బుల్ ఫైట్లో ఎటువంటి అనుభవం లేకపోయినా దేశం కోసం రంగంలోకి దిగారు రామ్మూర్తి నాయుడు గారు. రంగంలోకి దిగగానే పెద్ద కొమ్ములతో భీకరమైన శరీరంతో అతి భయంకరమైన దున్నపోతు రామ్మూర్తి నాయుడు గారిని ఢీకొట్టింది. దున్నపోతు ఎంత గట్టిగా గుద్దిందంటే జీవితంలో మొట్టమొదటిసారి రామ్మూర్తి నాయుడు గారికి ప్రత్యర్థి కొట్టిన దెబ్బ వల్ల నొప్పి పుట్టిందట. నొప్పిలోంచి వెంటనే తేరుకొని రెండోసారి దున్నపోతుకు అవకాశం ఇవ్వకుండా దానికంటే వేగంగా వెళ్ళి దున్నపోతు కొమ్ములు పట్టుకొని చుట్టూ తిప్పి విసిరి కొట్టారట రామ్మూర్తి నాయుడు గారు. ఇంతకు ముందెప్పుడు చూడని ఆ సన్నివేశం అక్కడ జరిగేసరికి బుల్ ఫైట్ చూడటానికి వచ్చిన వారంతా ఆశ్చర్యంతో ఉండిపోయారట. అలా ఆయన ఘనత కొన్ని సంవత్సరాల పాటు దేశ విదేశాల్లో మారుమోగుతూనే ఉంది. ఆ రోజుల్లోనే రామ్మూర్తి నాయుడు గారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించారు. అందులో 80% దాన ధర్మాలు మరియు స్వతంత్ర పోరాటాల కోసం ఉపయోగించేవారట. ఇంతటి పేరు పొందిన శ్రీ రామ్మూర్తి నాయుడు గారు కీర్తిశేషులు వరాహ నరసింహస్వామి గారి రచనల ప్రకారం చివరి రోజుల్లో కాలుపోయి పాట్నాలో కలవాండి ప్రభు పోషణలో కాలం గడిపారని తెలుస్తుంది. ఈయన అదే బాధతో 1942 జనవరి 16న మరణించినట్టు ఆయన కథ ప్రకారం తెలుస్తుంది. ఈయన చేసిన సాహసాల్లో ఒంటి చేత్తో రైలు ఇంజిన్ను ఆపడం, 2 కార్లను తాళ్లు కట్టి చేతులతో లాగడం, ఛాతిపైకి ఏనుగు ఎక్కించుకొని 5 నిమిషాల పాటు ఉంచటం, గట్టిగా ఊపిరి పీల్చుకొని కండలు బిగించి తన శరీరానికి చుట్టిన తాళ్లను తెంచడం వంటి సాహసాల వలన ఈయనకు పేరు వచ్చింది. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ హెర్క్యులస్, కలియుగ భీముడు, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీర కంఠీరవ అనే బిరుదులతో సత్కరించారు. ఈయన ప్యూర్ వెజిటేరియన్. జీవితంలో ఒక్క జీవిని కూడా ఈయన చంపలేదు.
ఈయన స్టాచ్యూ వైజాగ్ బీచ్లో ఉంది. ఈయన పేరు మీద ఒక స్టేడియం కూడా ఉంది శ్రీకాకుళం జిల్లాలో.